రెండు దీనికి ఫ్రీ కాదు ఇది. మీ నాన్నగా ఫ్రీ, మీ అమ్మలే ఫ్రీ. 500 మీ ఎంగిలంతా నోట్లో పడుతుంది. గుట్టం పోయి నువ్వు 2350 రూపాయలు ఇచ్చి నేను 5000 ఇచ్చా. ఎంత లాభం, ఎంత దిగినావు? ఎవరు నువ్వే? రాయితో బుర్ర దెంగు తప్పలేను. నాకు అవసరం గుద్ద సైలు మాటలు మాట్లాడుతు. నువ్వు గుద్ద ఉసుకో పోతే బాగుంటది, లేకపోతే గుద్దలే కట్టే పోటు కట్టే పెడతా. దాన్ని గుద్దలో పెట్టింది పెట్టిండేవాడు. అది నాకు పని ఉంది. కోడి పట్టి గుద్ద దింగు నాది ఇంకా మట్టి సాగు కూర్చుకోబో. గుద్ద దింగు నాది ఇంకా మట్టి సాగు కూర్చుకోబో. గుద్దరగా వచ్చి నీ గుద్ద దిగిన దెంగించుకొని పోతావే. గుద్దరగా వచ్చి నీ గుద్ద దిగిన దెంగించుకొని పోతావే. నాటుకోలేదు, నా ఒట్టకాయ లేదు, పాదురా. నాటుకోలేదు, నా ఒట్టకాయ లేదు, పాదురా. పుల్లయ్య జొన్నలు పెట్టి కొత్త, నేను జొన్నలు పెట్టి కొత్త. బుల్లరా ఏదైనా మాట్లాడుకోరా పో. కోళ్ళని ఎత్తి పంపించా. జొన్నలకి అవుతుంది 3000 రోజుకు తిన్నానికి. 15 బుద్ధి మూతి అట్టి గుద్దుతా. 15 బుద్ధి మూతి అట్టి గుద్దుతా. స్థలం ఇదేమన్నా స్థలం ఇదేమన్నా. హాయ్ గాయ్స్, మొత్తానికి అయితే రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి. వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి. బాగా మిలియన్ వ్యూస్ పోతే మీకోసం ఇంకా బ్రహ్మాండంగా వీడియోలు ఇచ్చాం. మీరు రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్. కోళ్ళు బిసగా చెప్తావరా? ఎట్టున్నావు వెంకట? బాగున్నా. ఎట్లా లెక్క ఎప్పుడు ఇచ్చావు వెంకట? లెక్క ఇంకా లెక్క ఏ లెక్కవా? దిన్న కోళ్ళు దెంగవుతానవే. ఏం లెక్క వడ్డీ కూడా ఇవ్వా నువ్వు? వడ్డీతో సగా దగ్గరవు పో. మళ్ళా నీకు మళ్ళా గుత్త దింగు నాది ఇంకా మట్టి సాగు కూర్చుకోబో. గుత్త దింగు నాది ఇంకా మట్టి సాగు కూర్చుకోబో. ఏ నువ్వు గుట్టదేమురా? ఏం లెక్క వడ్డీకి అసలు అసలు వసలే ఇలా నువ్వు లెక్క వడ్డీ. బుల్లరా ఏదైనా మాట్లాడుకోరా పో. కోళ్ళని ఎత్తి పంపించా. ఏవో కోడి 2000 ఇచ్చా. 2000కు గుద్ద దిగిపోతావు. మట్టరా 2350. జొన్నలకి అవుతుంది 3000 రోజుకు తిన్నానికి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? 2350 రూపాయలు లెక్కిచ్చారా? మళ్ళీ మిగతా తెచ్చినా నాకు 2350 రూపాయలు కదా ఇచ్చింది. 2550 రూపాయలు ఇచ్చింటా పో. నీకు యాడిచ్చావరా? నాకు 500 కోడి దెంగపోతావు పో. నేను అసలు జంగపోయినా నాకు కోడి పట్టి సార్లే. వద్దులే మళ్ళా అంటే మళ్ళీ చూద్దాం. పడి అట ఎన్ని కోళ్ళు పెట్టుకొని నువ్వు ఏమిరా? అంత లేని లెక్క 250 రూపాయలు అప్పులు ఇస్తావాను. ఆ రోజు ఎందుకు నాకు అవసరం పడి చిల్లరా. మళ్ళీ ఇన్ని కోళ్ళు లెక్క వచ్చేది అవసరం ఉండి పులే. నువ్వు ఎట్ట దెంగుతావు పులే? దిన్నవు కోడి 10 కోళ్ళు దిగినావు. నేనేం దెంగల 5,000 సొమ్ము దిగినావు నువ్వు నాగడ. నేను దెంగల వడ్డీ లెక్క 2500. వడ్డీకి డబ్బులు అస్సలు దిగినావు. మళ్ళా నేనంటే దెంగుతారన్నట. నీకు వడ్డీ ఇచ్చాడు. నువ్వు 2350 రూపాయలు ఇచ్చి నేను 5000 ఇచ్చా. ఎంత లాభం, ఎంత దిగినావు నువ్వు? చాలా పాపం రా. నేనేం దెంగలరా స్వామి, నా వడ్డీ రాబట్టుకుంటున్నా. ఏది నాలో కూడా 1 రూపాయి బాకీ లేదు నీకు. నీ కోళ్ళ మీద పెట్టుకోవాలి పక్కవా. ఏం జమ్మేత పెట్టుకుంటావు? ఒక కోడి బట్టిగా మళ్ళీ కావాలంటే అప్పు మళ్ళీ తీసుకున్నా 2350 రూపాయలు మళ్ళీ కోడి బట్టి గుద్ద ముసుగా ఆదివారం రేపు మేము నిన్నే గుద్ద ముసుకొని మేము పచ్చుండాం. మేము ఏడో లెక్క సంపాదించుకొని మీరు మేము తిరగడం పోతుంటే మీరు దెంగిపోతుంటే మేము పెట్టుకుంది గుద్ద తీసుకోరా. అమ్ముకొని మేము పెట్టుకుంది. మీరు అట్లా నా కొడుకులకి ఇచ్చా కాదు. నీకు నువ్వు ఇచ్చేదానికి కాదురా. మా ఇంటికి బంధువులు వచ్చారు. ఒక కోడి బట్టి 2350 రూపాయలు మళ్ళీ ఇచ్చిపో. మడ్డగా నేను గుద్ద ముసుకొని నుంచి దాడితే బాగుంటుంది. లేకపోతే బర్రెలు ఇరుతాయి. ఎన్నిసార్లు నా దగ్గర మా కోళ్ళండి. నేను దెంగలరా స్వామి అసలు. నాకు 2500 3 రూపాయలు మళ్ళీ ఇచ్చు. కానీ నాకు అవసరం ఉంది. కోడి బట్టి మాటలు మాట్లాడుతు. గుద్ద ముసుకో పోతే బాగుంటుంది. లేకపోతే గుద్దలే కట్టే పోటు కట్టే పెడతా. బంధువులు వచ్చాను. కోడి తీసుకుని పోతే అన్న చెప్పు. బీజం చెప్తురా. చిన్న మడ్డనా దెంకవాడికి ఏమిరా 2500 మళ్ళీ చిన్న మడ్డ కాకుండా ఏంటికి తీసుకున్నావురా? ఎవరు? నువ్వే. రాయితో ఏమిరా రాయితో దెంగితే నేను చిల్లర నా కూడా ఏమి నేను తీసుకుని 3 కోళ్ళే పోయి 3 కోళ్ళు 10 కోళ్ళు పుల్లయ్యా. ఏంద్రా 150 రూపాయలు లెక్కచారం వేసుకో. కోడి 150 రూపాయలు గుద్దం పూసుకోవాలి. పడితే 350 రూపాయలు. నేను 3 కోళ్ళు తీసుకుపోతే 150 రూపాయలు. ఎంత చదిరా? 150 300 450 రూపాయలు అవుతుంది. 35 రూపాయలు పక్క దిగు. 3 కోళ్ళు 9 కోళ్ళకి ఎంత అవుతుంది? 2700 అవుతుంది. ఏంటి 9 కోళ్ళకు తీసుకోలే కదా. కోడి ఎంత? 10 కోళ్ళకు 3000 అయితే 3000 కట్టు. ఆయన కట్టి నువ్వు గుద్ద తగ్గించుకో. ఆడికైనా పోయి
నేను తీసేపోయింది 3 కోళ్ళేరా, నేను ఎక్కువ తీసేపోలే నేను. 3 కోళ్ళకు నాకు 150 రూపాయలు ఎంత అవుతుంది? లేపు ఊరికే జొన్నలు వేస్ట్ అయితే మగాడ. జొన్నలు సరే రా, నాకు కోడి ఇచ్చిరా బంధువులు. జొన్నలకు లెక్కలేదు, గుద్ద మూసుకో కూర్చోండా. నీకు ఆ వ్యాపారం జరగలే, ఎవరు రాలే. వస్తారులే పోయి, నువ్వు అప్పు తీసుకుంటే మడగాడు వస్తాడు నీ కాడికి. అప్పు ఎవరు అప్పు తీసుకునే పుల్లయ్యా? నాక 2500 ఎందుకు తీసుకునేవరా నువ్వు? నా కాడ అప్పు తెమ్మకుంటే సార్లు అయినా నా కోళ్ళు మడ్డ ఉడిపి ఏందలే కానీ ఒక కోడి బట్టి మన కాంట వచ్చా నాటుకోడి లేలే. సుమారు పెద్దలు ఉంటాయి, బీచ్ తెచ్చురా. లేవులే ఏం నాటుకోడి బాగా పెట్టినాయా? పెట్టాలే పెట్టా. గుడ్డు నువ్వు ఆ గుడ్లు గుద్ద ఆడుకో దెంగుతా ఇచ్చారు అట్టతో పెట్టు. రెండు దీనికి ఫ్రీ కాదు ఇది. ఏం మీ నాన్నగా ఫ్రీ? ఏం మీ అమ్మాయి ఫ్రీ? సరేరా, నా పని ఉందిలేరా, పని ఉందిలే నాకు. పని గుద్ద తెంగించుకో నువ్వు పో నుంచి మంట పని. ఒక్క నిమిషం ఉండరు. ఏమిరా నీ కోడి తీసుకునే అప్పు తీసుకోలేరా? 2500 నువ్వు 2500 నువ్వు నాకు 3000 దగ్గర పో. 300 చేసినా కానీ 150 రూపాయలు 3 కోళ్ళు. 500 అయితే నువ్వు 300తో వేసా, ఇంకా 35 రూపాయలు తగ్గించా. 35 తీసినా కానీ 500 వస్తా. మీ ఎంగిల్ అంతా నోట్లో పడుతుంది. గుట్టమ్మి పడుతుంది కానీ కోళ్ళు 150 రూపాయలు లెక్క 3 కోళ్ళు తీసిపోయినా 2500 లెక్క నాకు వేయాలా? పుల్లయ్య జొన్నలు పెట్టి కొత్త, నేను జొన్నలు పెట్టి కొత్త. ఏమిరా ఎట్ట కనపడతాను నీకు? నువ్వే నువ్వు నా కాడ 2500 లెక్క తీసుకుని వాటి చేయన్నా అంతలేని కోళ్ళు ఇంటి పెడతావురా నువ్వు? ఎన్నైనా పెట్టుకుంటా. జొన్న నాకు పెడతాను కోళ్ళు పెట్టుకోకుండా. 3000 అప్పులేనా మటన్ పా లేబా. కోడి బట్టి బంధువులు వచ్చారు. ఎవరు? నువ్వే. నువ్వు గుద్ద వస్తా దాంట్లో లేదు గుడ్డు దీనికి గుడ్డు గుడ్డు నువ్వు చేయబెట్టాకే మడ్డ మీడే సొమ్మా గుడ్డు ఇచ్చావు కదా దీని ఫ్రీ. అలా పెట్టండి. 3 కోళ్ళు తీసిపోయినా 3 కోళ్ళు తీసిపోయినా తీసుకుంటాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ చూద్దాం. రావాకు నువ్వు ఓ కోడి బట్టి మనకు 3 గుడ్లు బెంగుతా. 3 గుడ్లు ఆడ పెట్టి గుద్ద వసుకో. మళ్ళీ కోడేట గుడ్లు తీసుకో పా. 3 గుడ్లు గుడ్డు ఇయ్యలేరా నువ్వు? పాపులైనా దాని గుద్దలు పెట్టింది ఇక్కడ పెట్టిండేవాడు. అది నాకు పని ఉంది కోడి బట్టి. దాని గుద్దలు పెట్టింది ఇక్కడ పెట్టిండేవాడు. అది నాకు పని ఉంది కోడి బట్టి. నువ్వు కోడ్ లేదు, నా మడ్డ లేదు, గుద్ద వసుకో దాటు. ఏం మీదేందా మడ్డ శైశవానికి తెలుసా ఈ కష్టం? ఏం నీకేం తెలుసా దెంకపోయానికి? నువ్వెందుకు తీసుకున్నావు 2500? ఉద్దరగా వచ్చాంది నీ గుద్ద దిగిన దెంగించుకొని పోతావే. ఉద్దరగా వచ్చాంది నీ గుద్ద దిగిన దెంగించుకొని పోతావే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను నీ పాతకు 2500 నువ్వు తీసుకుంటే కదా నేను వచ్చింది ఇడికి. పోదురా కోడి పట్టించా గుడ్డు తీసుకుంటున్నా. దెంగుతా వలకట్టి గుడ్లు తీసుకో పోదురా. గుడ్లు వద్దు, కోడి పట్టించంటే దెంగుతా నేను వలకట్టేతో అంటే జొన్నలతో ఎట్టు తొక్కుతా పక్కవా చొక్కర్లు కానీ ఎంత అయింది దానికి ఏమి లేదులే. సర్లే కానీ నాకు ఒక కోడి పట్టించి నా లెక్క నాకు లేదే లేదురా. ఏం రా వేరే వాడికి చెప్పిన ఇదేమన్నా అంటే పావుంటే పోవే. మడ్డగారు నువ్వేం తీసుకుంటావు 2500? అన్నా మళ్ళీ ఇచ్చా అని అను 3 కోళ్ళు తీసుకున్నా 150 రూపాయలు. 3 కోళ్ళు అయ్యి. సర్లే ఇప్పుడు నాకేందో కోడి పట్టించా. పుండు కూడా బాగా మంచిది నాటుకోడి. నాటుకోలేదు నా ఒట్టకాయ లేదు పోదురా. నాటుకోలేదు నా ఒట్టకాయ లేదు పోదురా. దాంట్లో మంచి కోడి పట్టి పోదురా. కోడి పట్టి పట్టించావా నేను దొంగపోవాలనా? దొంగపోతావు నీకు ఆతులు తగులు ఏమేమి రా. సర్లే నాకు పట్టి నాకు లెక్క దెంగవో. ఎన్ని దెంగవో? గుద్ద దెంగించుకుంటా దెంగవో. బీంచలిరా దెంగపోతా. ఏటికిచ్చా మట గుద్ద గాడు పట్టిదే. నేనేం ఎరుపుకున్నా కొడుకున్నా లెక్క నాకు ముందు మడ్డ కూర్చు. ఎవరిదన్నా పోయి మాకేసా ఉందో ఏంది మాట కూర్చో. ఏం మీ నాయన డోర్ తీయటో? డోర్ సరేరా ఏంది అంత కోళ్ళు పెట్టుకుని లెక్కలే 2500 నా కొడుకు. నువ్వు అంతలే నిన్ను కోళ్ళు పెడతావురా నువ్వు? లేదు పో. కోడి పట్టి చాలా బంధువులు వచ్చినారు. నువ్వు ఇచ్చావా దెంగుతా రాయి తీసుకుని పగలెంగన్నా? పగలెంగు నువ్వు పల్లెంగు ఏం పల్లెంగ పల్లెంగు ఏం పల్లెంగ మూతి అట్టే గుద్దుతా. మూతి అట్టే గుద్దుతా. సుపూలకే సుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే విను. ఏంటి గుర్తుతావరా నువ్వు? కోడి నుంచి రత్తం రావాలా? ఏమి అంత ప్రేమగా తీసుకున్నప్పుడు చెల్లు ఇప్పుడు ఒక పుంజు కోడి రండి లేదు పొన్నా. నాకు వ్యాపారం లేదు పోనా. ఇది నుంచి నాకు సతాయకుండా మడ్డ కూర్చి నాకు ముందే తలకాయ నచ్చాది. ఒకసారి పల్లెంగు తలరా నాకు తీసుకుంటారు.